అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 రోజులుగా పైపు రోడ్డు దగ్గరే ఉన్నటువంటి శాంతినగర్ జల దిగ్బంధులు ఉంది. ఇప్పటికి కూడా మోకాళ్ళ లోతు పైన ఉన్నటువంటి వాటర్ అయితే కనిపిస్తోంది. అయితే చాలా ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులంతా కూడా క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ చిన్న చిన్న సందులోకి ఎవరు కూడా కనీసం సహాయక చర్యలు కానీ లేకపోతే మంచినీళ్ళు తర్వాత ఇలా వాటర్ బాటిల్ కానీ ఫుడ్ కానీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. మనం చూస్తున్నాము ఇంట్లో ఉన్నటువంటి దుర్గంధం వెదజల్లుతూ ఉండడంతో ఉండలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే వీరంతా కూడా షెల్టర్ల నుంచి మళ్ళీ ఇండ్లకు తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా శాంతినగర్లో మొత్తం జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి ఉంది. మోకాళ్ళ లోతు పైనే వాటర్ వస్తున్నాయి. సుమారు 3 అడుగుల పై మేర వాటర్ మేట వేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బురద మనం చూసినట్లయితే ఇంట్లోకి ఈ బుడిమేరు వాగు చేసినటువంటి బురద గాయం ప్రతి ఒక్కరికి విషాదకరమైనటువంటి పరిస్థితులు కనిపించేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బురద మేట వేసింది. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా నానిపోయినటువంటి పరిస్థితి, పనికి రాకుండా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమాత్రం కాలు జారితే మాత్రం కింద పడితే కాలు విరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వరద నుంచి వచ్చినటువంటి బురద చాలా జిగటుగా ఉంది. పొరపాటున ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా వస్తే వృద్ధులు ఎవరు వచ్చినా కాలు జారితే మాత్రం అనుకున్నటువంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా తడిసిపోయినటువంటి వస్తువులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం బురద మేట వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాగే ఇంకా 2-3 రోజులు కనుక కొనసాగినట్లయితే తప్పనిసరిగా అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. దోమలు సంచారం చేసేటువంటి అవకాశం ఉంది. పెద్ద రోగాల బారిన పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు వరద ప్రవాహం పెద్ద ఎత్తున ఉంది. మరోవైపు ఇల్లు క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో శాంతినగర్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో ప్రస్తుత పరిస్థితి క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే వరద నీరుతోనే బయట నుంచి వచ్చినటువంటి వాటర్తోనే క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ టీవీతో పాటు ఫర్నిచరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పనికి రాకుండా పాడైపోయినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, ఈ 5 రోజుల పాటు వీరు పడినటువంటి ఇబ్బంది ఏంటనేటువంటి అంశం మీద మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. పెద్దగా చెప్పండి, ఈ 4 days నుంచి ఎలా ఉన్నారు ఇక్కడ? ఎట్లా ఉండవండి, పైపుల రోడ్డు ఫస్ట్ రోడ్లో చాలా ఇబ్బందిగా ఉంది. మునిగిపోయింది. నడు రోతు వరకు ఇంట్లో నీళ్లు ఉన్నాయి. పోతే రోడ్డు మీద పీకల లోతు వచ్చినాయండి నీళ్లు. మరి 4 రోజుల నుంచి మాది అపస్టైర్ ఉండటం వల్ల మేము పైన అపస్టైర్కి పైన ఉంటున్నాము. మరి చర్చ్ మెంబర్స్ కూడా చర్చిలోనే ఉంటున్నారు. మరి ఆహారం ఇస్తున్నారు. పైపుల రోడ్డుకి వెళ్ళి మేము తెచ్చుకుంటున్నాము. పరిస్థితి ఎట్లా ఉంది, నీళ్లు కూడా ఇంకా మాకు తగ్గలేదు. ప్రధానంగా చూస్తుంటే ఈ పైపుల రోడ్డు పక్కనే ఉన్నటువంటి శాంతినగర్ మొత్తం సుమారు 8 అడుగులు అంటే పీకల్లోతు నీళ్ళు వచ్చాయి. కానీ కిందికి దిగిపోయేటువంటి పరిస్థితి లేదు. నిన్న మొన్నటి నుంచి సహాయక చర్యలు చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్డు పాల ప్యాకెట్టు తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా జల దిగ్బంధంలో ఉన్నటువంటి కాలనీలు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 4 రోజుల పాటు ఇంకో తుఫాను రాబోతుందనేటువంటి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వరద అంటేనే వర్షం అంటేనే భయపడేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపించేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ప్రతి ఇంట్లో కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వస్తువులు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి వస్తువులు కూడా పాడైపోయినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఒక ఇంట్లో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తే అన్నీ కూడా ఒక్కటి పనికి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి ఈ అతను ఉన్నాడు. చెప్పండి సార్, ఎట్లుంది పరిస్థితి ఇక్కడ మేము అద్దెకుంటున్నాం సార్. కనీసం బోబెట్టేవాళ్ళు లేరు, కోరిచ్చేవాళ్ళు లేరు, ఏమీ లేవు సార్. అటు మాత్రం ఎటుగుడి మెయిన్ రోడ్లో వెళ్తున్నారే తప్ప మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నారు. వాటికి టాటర్లకి జెండాలు కట్టుకోను, పడవలకి జెండా కట్టుకుపోతున్నారే తప్ప పేదోడికి ఏమి లేదు. ఇవాళకి 5 రోజులు మట్టు ఉంటున్నాం సార్. కరెంట్ లేదు, నీళ్లు లేవు.
అడుకొచ్చుకొని తింటున్నాం సార్ మేమైతే. చూడండి అసలు కనీసం బాత్రూమ్ చండాలం అయిపోయింది సార్. ఏం లేదు అసలుకి. మమ్మల్ని అసలు పట్టించుకునే రాజకీయ నాయకులు కానీ మమ్మల్ని పట్టించుకునే నాదురు ఎవ్వరు లేరు సార్. ఇటు కూడా మెయిన్ రోడ్లోనే వెళ్తున్నారండి. మెయిన్ రోడ్లోనే జెండాలు పట్టుకుని వెళ్తున్నారు. బామ్మ చెప్పండి బామ్మ, ఈ వర్షపు ఇక్కడ విజయవాడలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు? మేము చూడలేదు బాబు, ఈ వరుసలో ఉండలేకపోతున్నాం బాబు. అయ్యా మరీ వాన ఎక్కువైపోయింది, నడుము లోతు నీళ్ళలో ఇంట్లో ఉండలేకపోయాం. డబల్ కాటన్ మంచాలు, బీరువాలు అన్నీ పాడైపోయినాయి అయ్యా, మాకు ఏమీ లేవు. బాత్రూంలోకి వెళ్ళే సోయ కూడా లేదు మాకు. అట్టం బాధపడుతున్నాం బాబు. అసలు కరెంట్ లేదయ్యా, అసలు కరెంట్ లేదు. దోమలో ఉంది, ప్రాబ్లం ఉంది. మేము కాదంటలే, కనీసం మాకు ఏదన్నా సౌకర్యం చేయాలి కదా, ఏదన్నా ఒకటి చేయాలి కదా. ముందు ప్రాబ్లం లేదంటలేదు మేము. అంటే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎక్కడికి వెళ్తాం సార్? ఎక్కడుంది అది? అది మాకు తెలిస్తేనే వెళ్ళటానికి. అది ఎక్కడుంది? వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేశారు? పునరావాసానికి అంటున్నారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? మాకు చెప్పండి, ఎక్కడ ఏర్పాటు చేశారు? మాకు కనీసం తెలియజేయాలి కదా. బోటులు తిరుగుతున్నారు వాళ్ళు, బోటోళ్ళు కానీ మళ్ళీ ఇంకా రెస్క్యూ టీం వాళ్ళు కానీ సరదాగా తిరుగుతున్నారు అంతే. బోట్ల మీద సరదా తిరుగుతున్నారు. మేము ఫంక్షన్కి వెళ్తే ఇక్కడ నుంచి మేము ప్రభాస్ కాలేజ్ దగ్గరకు అసలు మేము నడిచి వెళ్ళామండి. ఇక్కడ నుంచి నెలల్లో వెళ్ళిపోయాము. ఎవరు పడవడిగినా రెస్క్యూ టీం వాళ్ళు కానీ ఎవ్వరు కూడా చేయట్లేదు. సరదాగా తిరుగుతున్నారు బోట్ల మీద. ఏది వీడియోల కోసం, ఫోటోల కోసం తిరుగుతున్నారు సార్ అంతే. ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఇది పక్క చెప్పేస్తున్నాను నేనైతే. కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు అందుతున్నాయి, మరి కొన్ని ప్రాంతాల్లో ఈ చిన్న చిన్న సందులో ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో ఈ ప్రాంతంలో వచ్చేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా సహాయక చర్యలు అందనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ప్రతి ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి వస్తువులు కూడా తడిసి ముద్దయినటువంటి పరిస్థితి, పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరో ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి వెళ్ళి చూద్దాం. బయట ఉన్నటువంటి వాషింగ్ మిషన్తో పాటు ఇంట్లో ఉన్నటువంటి టీవీలు ఇవన్నీ కూడా తడిసి ముద్దమైన పరిస్థితి, ఏవి పనికి రాకుండా పోయిన పరిస్థితి. ఆ ఇంటి యజమాని ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్ అన్నమాట చెప్పండి, ఎట్లుంది సిచ్యువేషన్? లేదు సార్, మాకు తెలిసిన 5 రోజుల నుంచి చాలా ఇబ్బంది ఉంది సార్. మా పరిస్థితి అయితే నువ్వు నమ్ము అసలు ఇంట్లోకి రాలేకపోతున్నావు, బయటికి రాలేకపోతున్నావు. కనీసం భోజనం కూడా లేదు. మా భార్యకి మొన్ననే ఆపరేషన్ అయింది, పెద్ద ఆపరేషన్ అయితే. అమ్మాయి ఇంక ఇక్కడ కుట్లు మానిపోతాయని, తడిసిపోతాయని రాత్రి పంపించేసిన అమ్మాయిని. నువ్వు నమ్ము నాకైతే వాషింగ్ ఫ్రిడ్జ్ కనీసం ఉన్న టీవీ ఏమి కనీసం ఏది కూడా పనికి రాకుండా మొత్తం నీళ్ళలో కొట్టుకున్నాము. మాకు ఎటు బాలేక కాలాల భయం వేసి వేరే చోటకి వెళ్ళి దాక్కున్నాము. అప్పుడు తెరపించిందని మేము ఇప్పుడు వచ్చినాము. మాకు ఎట్లా సరే గవర్నమెంట్ తరపున మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. కంపల్సరీ మాకు మిట్టి పరిస్థితులు చంద్రబాబు నాయుడికి ఈ ఇష్యూ తీసుకెళ్తే మాకేమన్నా మేలు చేస్తామని ఎదురు చూస్తున్నాము. మరి ఎట్లా సార్ మా పరిష్కారం? మీరే మీకు ద్వారా మేము చెప్తున్నాము, ఎట్లా సార్ మరి అది? ఒకటే కోరుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, వరద సహాయం, వరదల్లో వచ్చినటువంటి దీనివల్ల ప్రతి ఒక్కరు బాధితులు మేము, మా అందరికీ కూడా పరిహారం చెల్లించండి, అంతా ఏదో ఒకటి చేసి ఆదుకోండి అని కన్నీటి బాధలు ప్రతి ఇంట కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీవీ స్కూల్లో చూసాం, చదువుకునేటువంటి పిల్లల పుస్తకాలు చినిగిపోయి తడిసిపోయినటువంటి పరిస్థితి, ముద్దయినటువంటి పరిస్థితి. మరికొంతమంది బయటికి వెళ్ళలేక వృద్ధులు ఇక్కడే చావైనా రేవైనా ఇక్కడే ఉంటాం, బతుకుతే బతుకుతాం, చస్తే చస్తామని ఉండేటువంటి పరిస్థితులు అయితే ప్రతి ఇంట కనిపించేటువంటి పరిస్థితి. ఇది విజయవాడలో ఉన్న ప్రకాష్ నగర్లో ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో హుస్సేన్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.